నమస్కారం. ఈరోజు తేదీ ఫిబ్రవరి 1, 2026 ఆదివారం. అవును, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు. దేశమంతా బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే మార్కెట్లలో మాత్రం ఒక పెద్ద సంచలనం జరిగింది. సంచలనంగన్నా పెద్ద పదం వాడాలేమో. నిజమే. బంగారం, వెండి ధరలు ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈరోజు మన చర్చ అంతా ఈ అనూహ్యమైన పతనం గురించే. మన ముందున్నది కూడా దీనిపై ఒక సమగ్రమైన నివేదిక. అవును. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 3 అంశాలపై దృష్టి పెడదాం. 1. అసలు ఈ పతనానికి తక్షణ కారణాలేంటి? మంచి పాయింట్. 2. బంగారం, వెండి ధరలు ఎంతలా పడిపోయాయి? దేశంలోని ప్రధాన నగరాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఇక మూడోది. 3. భారతదేశంలో ఈ ధరలను ప్రభావితం చేసే అంశాలేవి? అలాగే మన భారతీయులకు ఈ లోహాలతో ఉన్న ఆ ప్రత్యేక సంబంధం ఏమిటి? ఖచ్చితంగా ఇది ఏదో సాధారణ హెచ్చుతగ్గు కాదు. ఇది ముఖ్యంగా వెండి విషయంలో ఒక చారిత్రాత్మకమైన పతనం. అవును. మన ఈ విశ్లేషణ లక్ష్యమేంటంటే ఈ సమాచారంలో ఉన్న కీలక అంశాలను విడమర్చి చెప్పడం. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అంటే ఎంసీఎక్స్లో అసలేం జరిగింది, అలాగే బలపడుతున్న యుఎస్ డాలర్ ప్రభావమేమిటి? అవును, ఇవన్నీ సాధారణ పెట్టుబడిదారులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో పరిశీలిద్దాం. సరే, అయితే ఇక లోతుగా పరిశీలిద్దాం. నివేదిక ప్రకారం చూస్తే ఈ పతనానికి నాంది పలికింది మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అంటే ఎంసీఎక్స్లో జరిగిన భారీ అమ్మకాలు. అవును, అక్కడే మొదలైంది అంతా. దానివల్ల షేర్లు దాదాపు 17% పడిపోయాయనుంది. 17%. అది చాలా పెద్ద సంఖ్య. గత 5 ఏళ్లలో ఇదే అతిపెద్ద తగ్గుదల అని నిపుణులంటున్నారు. ఇంతకీ ఈ ఎంసీఎక్స్లో జరిగిన అమ్మకాలు నేరుగా బంగారం, వెండి ధరలపై ఇంతలా ఎలా ప్రభావం చూపాయి? ఇక్కడే అసలు విషయం ఉంది. ఎంసీఎక్స్లో జరిగిన ఈ భారీ అమ్మకాల ఒత్తిడి, ఆ సెంటిమెంట్ మొత్తం నేరుగా విలువైన లోహాల మార్కెట్ మీద పడింది. ఇది మొదటి కారణం. ఓకే. ఇక రెండవది యుఎస్ డాలర్ బలపడటం. అంతర్జాతీయంగా డాలర్ ఎప్పుడు బలపడినా బంగారం, వెండి వంటి కమాడిటీల ధరలు సాధారణంగా తగ్గుముఖం పడతాయి. మాలు అంతర్జాతీయ కరెన్సీ కదలికలు రెండూ ఒకేసారి దెబ్బకొట్టాయన్నమాట. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు అసలు ధరల విషయానికొద్దాం. ఈ నివేదిక ప్రకారం ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.138,600కి పడిపోయింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.127,050కి చేరింది. ఇవి జీఎస్టీ మేకింగ్ ఛార్జీలు కలపక ముందు ధరలని కూడా నివేదిక స్పష్టం చేస్తోంది. అది గుర్తుంచుకోవాలి. అవును, అది చాలా ముఖ్యమైన విషయం. ఈ ధరల పతనం దేశవ్యాప్తంగా ఉంది. నివేదికలోని మిగతా నగరాల వివరాలు చూస్తే మనకర్థమవుతోంది. చెప్పండి. ఢిల్లీ, జైపూర్లలో 22 క్యారెట్ల ధర రూ.126,950, ఇక 24 క్యారెట్ల ధర రూ.138,250. అంటే ముంబై కన్నా కొంచెం తక్కువ. కొద్దిగా. అలాగే అహ్మదాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.126,850 మరియు 24 క్యారెట్ల ధర రూ.138,200. మరి మన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సంగతి? హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే, ముంబై ఈ నగరాలలో 22 క్యారెట్ల ధర రూ.127,050గా, 24 క్యారెట్ల ధర రూ.138,600గా ఉంది. దాదాపుగా ఒకేలా ఉంది. అవును, ఈ ఏకరూపతే సమస్య యొక్క తీవ్రతను చూపిస్తోంది. ఇది బంగారం కదా, కానీ వెండి విషయంలో పరిస్థితి మరింత నాటకీయంగా ఉన్నట్టుంది. నాటకీయం కన్నా దారుణమనొచ్చు. నివేదికలో కూడా కుప్పకూలింది అనే పదం వాడారు. అసలు వెండి ధర ఎంత పడింది? వెండి విషయంలో పతనం నిజంగా ఊహించని స్థాయిలో ఉంది. కేవలం 2 రోజుల క్రితం కిలో వెండి ధర రూ.4 లక్షలకు చేరిందని నివేదిక చెబుతోంది. 4 లక్షలు? అవును, కానీ బడ్జెట్ రోజున ఏకంగా 27% పతనమై రూ.2,90,000కి చేరింది. 27%? నమ్మశక్యంగా లేదు. నిజమే. నిన్న శనివారం నాటికి కొంచెం కోలుకొని కిలో ధర రూ.3,30,000గా నమోదైంది. అయినా కూడా ఒక్క రోజులోనే ఎంత తీవ్రమైన మార్పొచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. 27%? అది చాలా చాలా పెద్ద పతనం. ఇక్కడే మరింత ఆసక్తికరమైన విషయం ఉంది. చెప్పండి. 1980 తరువాత వెండి ధర ఒకే రోజులో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి అని నివేదిక చెబుతోంది. ఇది చారిత్రాత్మకమైన విషయం కదా? ఖచ్చితంగా. ఇది ఈ సంఘటన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. 1980 తర్వాత మళ్ళీ ఇప్పుడు. అంటే దాదాపు 4 దశాబ్దాల తరువాత. అవును. అయితే భారతదేశంలో ఈ ధరలను నిర్ణయించేది కేవలం ఈ రోజు జరిగిన స్థానిక అంశాలు మాత్రమే కాదని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇంకా వేరే అంశాలు కూడా ఉన్నాయా? చాలా ఉన్నాయి. నివేదిక ప్రకారం ప్రపంచ మార్కెట్ ధోరణులు,
అంతర్జాతీయ బులియన్ ధరలు, దిగుమతి సుంకాలు కూడా కదా. అవును, దిగుమతి సుంకాలు, మన రూపాయి డాలర్ మారకం రేటు, ప్రభుత్వ పన్నులు, ఇలా అనేక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఆర్థిక కారణాలతో పాటు ఈ నివేదికలో భారతదేశంలో బంగారానికున్న సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి కూడా ప్రస్తావించారు. అది చాలా ముఖ్యమైన ప్రశ్న. అది ఈ పరిస్థితిని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది చాలా లోతైన విషయం. నివేదిక ప్రకారం భారతదేశంలో బంగారం కేవలం ఒక పెట్టుబడి వస్తువు కాదు. నిజమే. అది మన పండుగలు, పెళ్ళిళ్ళు, సంప్రదాయాలతో పూర్తిగా ముడిపడి ఉంది. చాలామంది ఇళ్లల్లో నగదు రూపంలో కన్నా నగల రూపంలోనే బంగారాన్ని నిల్వ చేసుకుంటారు. అవును, ఒక భరోసాలాగా. సరిగ్గా చెప్పారు. భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ అలాంటిది. అందువల్ల ధరలలో వచ్చే ఇలాంటి భారీ మార్పులు కేవలం పెట్టుబడిదారులనే కాదు, ప్రతి కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి. అవును, ఆర్థికంగా అలాగే భావోద్వేగపరంగా కూడా ప్రభావితం చేస్తాయి. ముగింపుగా చెప్పాలంటే బడ్జెట్ 2026 రోజున స్టాక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడి, బలమైన డాలర్ మరియు ప్రపంచ ధోరణుల కారణంగా బంగారం, వెండి ధరలలో ఒక చారిత్రాత్మక పతనం చూశాం. ముఖ్యంగా 1980 తర్వాత వెండి ధరలు ఇంత పెద్ద పతనం నమోదు కావడం ఒక ముఖ్యమైన పరిణామం. అవును, అదో కీలకమైన మైలురాయి. ఈ ధరల మార్పుల వెనుక దిగుమతి సుంకాల నుండి రూపాయి విలువ వరకు అనేక అంశాలు ఉన్నాయని మనం చూశాం. హ్మ్, కాని అంతకు మించి భారతదేశంలో బంగారానికి ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా ఈ మార్పుల ప్రభావం ట్రేడింగ్ ఫ్లోర్లను దాటి దేశంలోని ప్రతి ఇంటికీ చేరుతుంది. ఈ విశ్లేషణ మొత్తం ఒక ఆలోచనను రేకెత్తిస్తుంది. ఏంటది? ఈ నివేదికలో ఏమి జరిగింది, ధరలు ఎందుకు అలా పడిపోయాయో వివరించబడింది. కాని భవిష్యత్తు గురించి ఎటువంటి అంచనా లేదు. నిజమే. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయమేమిటంటే, ఇంత భారీ చారిత్రాత్మక పతనం కేవలం ఒక తాత్కాలిక మార్కెట్ షాక్గా మిగిలిపోతుందా? లేక దీని ప్రభావం ఇంకా దీర్ఘకాలికంగా ఉంటుందా? అవును, అంటే భారతదేశంలో బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా చూసే దృక్పథంలో ఏదైనా ప్రాథమిక మార్పుకిది సంకేతమా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఈ అనిశ్చితి మధ్య ప్రజల నమ్మకం ఎలా మారుతుందో చూడాలి. అదే ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న. నమ్మకమనేది శతాబ్దాలుగా ఏర్పడుతుంది. ఒక్కరోజు షాక్ దాన్ని పూర్తిగా కూల్చేయకపోవచ్చు. కాని ఒక అనుమాన బీజాన్ని నాటుతుంది. ఇలా కూడా జరగవచ్చా అనే ఆలోచనను రేకెత్తిస్తోంది. కరెక్ట్. ప్రజలు ఇకపై తమ పెట్టుబడుల విషయంలో మరిన్ని ప్రత్యామ్నాయాల వైపు చూడటం మొదలుపెట్టవచ్చు. తమ మొత్తం పొదుపును కేవలం బంగారంపైనే పెట్టడం ఎంతవరకు సురక్షితమని పునరాలోచించుకోవచ్చు. సరిగ్గా చెప్పారు. ఈ పతనం వల్ల కలిగిన తక్షణ ఆర్థిక నష్టం మనకు అంకెల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అవును, అది లెక్కించవచ్చు. కాని ఈ పసిడి లోహంపై ప్రజల నమ్మకానికి ఎంత నష్టం వాటిల్లింది? అది కాలమే నిర్ణయించాలి. నిజం. బడ్జెట్ 2026 నాటి ఈ సంఘటన కేవలం డబ్బును కోల్పోయిన రోజుగా మిగిలిపోతుందా, లేక భారతీయుల పెట్టుబడి ఆలోచన విధానంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిన రోజుగా చరిత్రలో నిలిచిపోతుందా? ఇది సమాధానం లేని ప్రశ్న. ఈ ఆలోచనతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.